మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం గురించి తెలుసుకోబోతున్నాం. పిల్లల పాలిట సంజీవిని లాంటి ఈ బాలామృతం. ప్రతి ఇంట్లో కూడా బిడ్డ పుట్టినప్పుడు ఒక దేవత దిగి వచ్చిందని అందరూ అనుకుంటూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా. కానీ ఆ బిడ్డ సరైనటువంటి ఆహారం తీసుకోలేదనుకోండి, ఎదుగుదల లోపించిందనుకోండి, మళ్ళీ ఎంతగానో కుమిలిపోతూ ఉంటారు. ఆధునిక ప్రపంచపు ఫాస్ట్ ఫుడ్ సంస్కృతిలో పోషకాలు లేక ఎంతోమంది చిన్నారులు నీరసంగా, బలహీనంగా, నిస్తేజంగా మారిపోతున్నారు. దీనికి పరిష్కారం కోసం తలదిల్లుతున్నటువంటి తల్లిదండ్రులకి ఆయుర్వేదం ఒక కరదీపికలాగా దారి చూపిస్తుంది. వేల సంవత్సరాల క్రితమే ఋషులు మన కోసం అందించిన ఈ జ్ఞాన సంపదలో పిల్లల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు, రహస్యాలు ఉన్నాయి. అష్టాంగ హృదయం లాంటి శాస్త్రాలలో పిల్లల సంరక్షణకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి విభాగాలు ఉన్నాయి. దీనికి ఆధునిక వైద్యశాస్త్రం కూడా తల వంచుతుంది. ఇలాంటి ఎన్నో శాస్త్రాల నుంచి పుట్టిందే ఈ బాలామృతం. పేరులోనే అమృతం ఉంది కదా, నిజంగానే పిల్లల శరీరానికి, మనసుకి ఒక సంపూర్ణమైనటువంటి అమృతంలాగా ఇది పనిచేస్తుంది. ఈ బాలామృతం ప్రధాన పదార్థాలు, ప్రత్యేకతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీరు. బాలామృతం ప్రధానంగా ద్రాక్ష, తాళీసపత్రి, అలాగే పిప్పళ్ళు, శొంఠి ఇలాంటి కొన్ని ముఖ్యమైన పదార్థాలు, ఇంకా మొత్తం 18 పదార్థాల సున్నితమైనటువంటి కలయికతో తయారవుతుంది. దీంట్లో ప్రధానంగా ఉపయోగించే ద్రాక్ష కానీ, ఇతర పదార్థాలు కానీ, ఇవన్నీ పిల్లల శరీరానికి కావాల్సిన పోషకాలని, శక్తిని అందిస్తాయి. ఈ ఔషధం అనేది సాధారణంగా ద్రవ రూపంలో లభించేటటువంటి ఒక అద్భుతమైన టానిక్ లాగా లభించేటటువంటి ఆయుర్వేద ఫార్ములేషన్. ఇది పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఒక బలవర్ధకమైనటువంటి టానిక్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఔషధ చర్యలు, ఆయుర్వేద గుణకర్మలు మీరు తెలుసుకోవాలి. బాలామృతం అనేది అగ్నిని పెంచుతుంది, అంటే జీర్ణశక్తిని పెంచడం ద్వారా ఆకలిని పెంచుతుంది. ఇది ఒక దీపన కర్మ, అంటే అగ్నిని ప్రేరేపించే గుణం లాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది అన్నరసంలో ఉండేటువంటి ఆ శోషణ శక్తిని పెంచుతుంది. ఇది ఆ శోధన, అంటే పొట్టను శుభ్రం చేయటం, అలా చేయకుండానే జీర్ణ వ్యవస్థని క్రమబద్ధీకరిస్తుంది. ఇది కఫవాత దోషాలను తగ్గిస్తూ పిత్త దోషాన్ని సమతుల్య స్థితిలో ఉంచుతుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇది కడుపులో వాయువుని తగ్గిస్తూ మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. ఇది శరీరం లోపల రసధాతువుని, అలాగే రక్తాన్ని మెరుగుపరచడం ద్వారా శక్తిని, బలాన్ని అందిస్తుంది. బాలామృతం అనేది బలవర్ధకం, అంటే శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఇది పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అయితే అసలు ఔషధ ఉపయోగాలు ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి. ఈ ఔషధాన్ని వివిధ రకాల సమస్యలకు అనేక రీతుల్లో వాడుకోవచ్చు. ఈ సమస్యలకు దీన్ని వాడాల్సిన పద్ధతిని వరుసగా తెలుసుకుందాం. ఆకలి లేకపోవటం, లాస్ ఆఫ్ ఎపిటైట్, అలాగే జీర్ణక్రియ మందగించడం, అంటే పూర్ డైజెషన్ పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ సమస్యలకు బాలామృతం అనేది ఒక మంచి పరిష్కారం. దీన్ని తీసుకోవటం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది, ఆకలి పుడుతుంది. 5 సంవత్సరాల లోపు పిల్లలు 1 నుంచి 5 మిల్లీలీటర్ చొప్పున, 5 సంవత్సరాలు పైబడిన పిల్లలు 5 నుంచి 10 మిల్లీలీటర్ చొప్పున దీన్ని సమాన మోతాదులో నీటితో కలిపి రోజుకి 2 సార్లు ఫుడ్ తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తక్కువ ఉండటం, అంటే అండర్ వెయిట్, అలాగే కృషించిపోవటం, అంటే ఎమాసియేషన్ పిల్లల్లో మనం చూసేటటువంటి అతి సాధారణమైనటువంటి సిమ్టమ్. ఇలాంటప్పుడు బాలామృతం అనేది శరీరానికి బలాన్ని ఇస్తుంది. పిల్లల్లో శారీరక బరువు, ఎదుగుదలకి ఇది సహాయపడుతుంది. ఈ సమస్య ఉన్నటువంటి పిల్లలపైన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మోతాదులో దీన్ని వాడచ్చు. పిల్లలలో కడుపు అసౌకర్యాలు అనేది మామూలుగా మనం కామన్గా చూస్తుంటాం. మెయిన్గా గ్యాస్, లేకపోతే ఫ్లాచులెన్స్ ఇలాంటివి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ ఔషధం ఆ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాస్, ఉబ్బరింపు ఇలాంటి వాటిని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అయితే దీని వాడకం ఏంటి, మోతాదు ఏమిటి అనేది తెలుసుకోవాలి. పిల్లలు అనుకోండి, 5 సంవత్సరాల లోపు పిల్లలు అయితే 1 నుంచి 5 మిల్లీలీటర్లు. అదే 5 సంవత్సరాలు పైబడిన పిల్లలు అనుకోండి, 5 నుంచి 10 మిల్లీలీటర్ మోతాదుగా ఇవ్వాలి. రోజుకి గరిష్టంగా 40 ml వరకు పిల్లలకి ఇవ్వచ్చు. అయితే మోతాదు విషయంలో రోజుకి 2 సార్లు సమాన మోతాదు నీటితో కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత ఈ ఔషధాన్ని వాడాల్సి ఉంటుంది. అయితే దీని భద్రతా సమాచారం, దుష్ప్రభావాలు వీటి మీద కూడా మీకు ఐడియా ఉండాలి. బాలామృతం అనేది చాలా వరకు సురక్షితమైనటువంటి ఔషధం. దీన్ని వాడిన వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది నమోదు కాలేదు ఇప్పటి వరకు కూడా. గర్భిణీలు లేదా పాలిచ్చే తల్లులు ఈ ఔషధం తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వైద్య సలహాతో మాత్రమే తీసుకోవాలి. ఇది ఇంటెండెడ్, అంటే పిల్లలకి ఇంటెండెడ్ అయినప్పుడు కూడా డైజెషన్ కోసం ఎవరైనా తీసుకోవచ్చు. అలా తీసుకోవాలనుకుంటే మాత్రం వైద్య సలహా తీసుకోవాలి. ఒకవేళ ఓవర్గా తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీనికి సంబంధించి తరచుగా కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి. బాలామృతం అనేది దీర్ఘకాలికంగా వాడొచ్చా అనేది అడుగుతూ ఉంటారు. బాలామృతం అనేది ఒక టానిక్ లాగా పనిచేస్తుంది కనుక దీన్ని ఎక్కువ కాలం పాటు వాడచ్చు. అయినప్పటికీ ఒకవేళ లాంగ్ టర్మ్ వాడాలనుకుంటే మాత్రం ఆయుర్వేద సలహాతోటి మాత్రమే వాడాలి.
ఇక కొంతమంది పిల్లల్లో జువెనైల్ డయాబెటీస్ ఉంటుంది. ఇలాంటప్పుడు డయాబెటీస్ ఉన్న పిల్లలకి దీన్ని ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. బాలామృతం తయారీలో తేనె, చక్కెర ఇలాంటివి వాడతాం. కాబట్టి డయాబెటీస్ ఉన్న పిల్లలకి దీన్ని వాడబోయే ముందు వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం. అంటే వైద్య సలహా మేరకే దీన్ని వాడాలి. ఇక వేరే మందులతో పాటు దీన్ని వాడచ్చా అనేది మరో ప్రశ్న. సాధారణంగా బాలామృతం ఇతర ఔషధాలతో ఎలాంటి ఈ, ఆ, ఆ, ఇబ్బంది ఉండదు. అన్నిటితోటి కలిపే ఇది పనిచేస్తుంది. అయినప్పటికీ ఏదైనా ఒక తీవ్రమైన సమస్యకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఈ ఔషధాన్ని వాడాలనుకుంటే మాత్రం తప్పకుండా వైద్య సలహా తీసుకోవాలి. చివరిగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం. సూర్యుడు ఉదయిస్తాడు, కానీ అది చీకటిని పోగొట్టగలుగుతుందని చాలామంది తెలియదు. వెన్నెల చంద్రుడు వస్తాడు, ఏదో వచ్చాడే అనుకుంటారు, కానీ అది రాత్రిని ప్రకాశవంతంగా ఉంచుతుందన్న సంగతి చాలామంది ఐడెంటిఫై చేయరు. అలాగే ఆయుర్వేదం కూడా అంతే. అంటే మనకు తెలియకుండానే మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్. ఇది నిశ్శబ్దంగా మన జీవితాల్లోకి ప్రవేశించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిష్కారాలను అందిస్తూ ఉంది. ఇది ఒక శాస్త్రం మాత్రమే కాదు, ఒక జీవన విధానం. చిన్నతనంలో సరైన పోషణ లభించని బాల్యం ఆ తర్వాత జీవితాంతం ఒక వెలితిలాగా మిగిలిపోతుంది. ఆ వెలితిని పోడ్చడానికి బాలామృతం లాంటి ఆయుర్వేద ఔషధాలు ఒక పరిష్కారాన్ని మాత్రమే అందిస్తాయి. అలాగే పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. అసలైనటువంటి ఆరోగ్యం అనేది ప్రేమ, శ్రద్ధ, సరైన పోషణ ద్వారానే లభిస్తుంది. మీ బిడ్డ ఆరోగ్యాన్ని ఎప్పుడు మీరు అశ్రద్ధ చేయకండి. ప్రతి చిన్న సమస్యకి కూడా సరైనటువంటి పరిష్కారాలను మీరు చూసుకొని ఎంచుకొని వాడాలి. అంటే చాలా జాగ్రత్తగా గమనించి సరైన సమయంలో పరిష్కారాన్ని చూపించాలి. ఇది కేవలం ఒక ఔషధం కాదు. ఈ బాలామృతం అనేది మీ బిడ్డ భవిష్యత్తుకు వేసే ఒక బలమైన పునాదని మీరు గుర్తుంచుకోవాలి. ఆరోగ్యమే అసలైన భాగ్యం. అది మనిషి జీవితంలో ఎవరికి దొరుకుతుందో వాళ్ళకి దాని గొప్పతనం అనేది తెలుస్తుంది. బాల్యం ఆరోగ్యంగా ఉంటే ఆ భవిష్యత్తు కూడా చాలా తేజవంతంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.